జల విలయం విరుచుకుపడడంతో ఉత్తర భారతం వెలువెల్లాడుతోంది. జమ్మూలోని దోడా జిల్లాలో క్లౌడ్ బర్స్ట్ బీభత్సం సృష్టించింది. జమ్మూ కశ్మీర్ తో పాటు అటు హిమాచల్ ప్రదేశ్ లో కూడా భారీ వర్షాలు వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ లోకి వెళ్దాం. జమ్మూ కశ్మీర్, హిమాచల్, పంజాబ్, హర్యానాలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. జమ్మూ కశ్మీర్ లోని దోడాలో క్లౌడ్ బర్స్ట్ అయింది. 4 మృతి చెందారు. 15 ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అయింది. జమ్మూ శ్రీనగర్ హైవే మూసివేశారు. జమ్మూ ప్రాంతంలో భారీ వర్షపాతం నమోదైంది. సాంబాలో 136 మిల్లీమీటర్లు, కథువాలో 97.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జమ్మూ సిటీలో 93 మిల్లీమీటర్లు, దోడాలో 92 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రియాసీలో 84 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక జమ్మూ నగరంతో పాటు పలు ప్రాంతాల్లో వరదలు ముంచెత్తాయి. మెరుపు వరదలతో పాటు కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ముప్పున్న ప్రాంతాలకు ప్రయాణాలు వద్దని సూచించింది. ప్రస్తుతం మనం జమ్మూ కశ్మీర్ లో ప్రవహిస్తున్న నది, ఆ నదిలోని వరదను చూస్తున్నాము. ఆ వరద ప్రవహిస్తున్న తీరు చూస్తేనే భయాందోళనకు గురవుతున్నారు. జమ్మూలో క్లౌడ్ బర్స్ట్ తో ఒక్కసారిగా ఆ నది వరద ఉధృతి పెరిగింది. దీంతో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమైపోయాయి. జమ్మూ, హిమాచల్, ముఖ్యంగా జమ్మూలోని దోడాలో క్లౌడ్ బర్స్ట్ జరగడంతో ఆ ఘటనలో 4 మృతి చెందారు. 15 ఇళ్లు ధ్వంసమయ్యాయి. పలు జిల్లాలకు ఇప్పటికే రెడ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు. వర్షం ఏమాత్రం తెరపనివ్వడం లేదు. వర్షం కురుస్తూనే ఉంది. దీంతో పూర్తిగా ఆ నదిలో వరదతో నిండిపోయిన పరిస్థితిని చూస్తున్నాం. ఒక ఫ్లైఓవర్ కింద నుండి వరద ఎంత ఉధృతంగా ప్రవహిస్తుందో స్క్రీన్ మీద చూస్తున్నాం. ఆ వరద ఉధృతితో ప్రయాణికులు భయాందోళనకు గురవుతున్నారు. అంతేకాదు, ఇది ఒక సాధారణ రోడ్డు. ఈ రోడ్డు మీద కూడా వరద ఎలా ప్రవహిస్తుందో చూస్తున్నాం. భారీ వర్షాలతో జమ్మూ కశ్మీర్ పూర్తిగా మునిగిపోయిందని చెప్పుకోవాలి. ప్రధాన రహదారులన్నీ నీట మునిగాయి. రహదారులు కొట్టుకుపోవడంతో రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో కొండ చర్యలు కూడా విరిగిపడ్డాయి. అవి రోడ్లా, చెరువులా అన్నట్లుగా మారాయి పరిస్థితి. ఇంటి పక్కనే ఆనుకొని ఉన్న ఆ నదీ ప్రవాహం వరద ఎలా ఉందో చూస్తున్నాం. దీంతో అక్కడ వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు. జమ్మూ కశ్మీర్లో కురుస్తున్న భారీ వర్షాలు విలయాన్ని సృష్టిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడి రవాణా వ్యవస్థకు అడ్డంకులు సృష్టించాయి. దోడా జిల్లాలో నాలాలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ప్రస్తుతం TV9 స్క్రీన్ మీద చూస్తున్న దృశ్యాల్లో ఆ నదీ ప్రవాహం, ఆ వరద ఎంత ఉధృతంగా ప్రవహిస్తుందో చూస్తున్నాం. క్లౌడ్ బర్స్ట్ తరహా పరిస్థితుల కారణంగా దోడా జిల్లాలో నదులు, ఉపనదుల్లో మెరుపు వరదలు సంభవిస్తున్నాయి. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. నదీ తీర ప్రాంతాల్లో నివసించే ప్రజలను ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాల్సిందిగా సూచించింది. మరోవైపు దిగువనున్న పాకిస్తాన్ను సైతం వరదల విషయంలో భారత ప్రభుత్వం అప్రమత్తం చేసింది. అయితే వరద భారీగా రావడంతో ఆ పక్కనే ఉన్న ఆ ఇళ్లలోని ప్రజలను ఇప్పటికే ఖాళీ చేయించారు. ఎందుకంటే క్లౌడ్ బర్స్ట్ తో ఇలా నదీ ప్రవాహం ఉన్న ప్రాంతాల్లో ఇళ్లు ఎలా కొట్టుకుపోయాయో, ఎంతమంది మృతి చెందారో ఇంతకు ముందు ఘటనలు మనం చూసాము. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. క్లౌడ్ బర్స్ట్ జరిగిన తర్వాత ఆ నీరంతా వెళ్లే నది, ఉపనదులు, ఆ నదీ ప్రవాహం, ఆ వరద వెళ్లే ఆ వేలో ఉన్న ప్రతి ఇంట్లోని వాళ్ళను అక్కడ ఖాళీ చేయించారు. మరోవైపు కొండ చర్యలు విరిగిపడ్డ ఆ పరిస్థితిని చూస్తున్నాం. కొండ చర్యలు విరిగిపడడంతో ఒక ఊరి నుండి ఇంకొక ఊరికి రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. ఇక రోడ్లైతే పూర్తిగా జలమయంగా మారాయి. రోడ్లపైన వర్షపు నీరు అలానే నిలిచిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఇటు వాహనాలపై వెళ్లలేని పరిస్థితి, నడుచుకుంటూ కూడా రోడ్డుపై వెళ్లలేని పరిస్థితి. ఇక నదులైతే ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వాటి విషయం అయితే ఇక చెప్పనవసరం లేదు. దీంతో ఆ పరివాహక ప్రాంతాలన్నీ పూర్తిగా నీట మునిగిపోవడంతో జమ్మూ కశ్మీర్ పూర్తిగా నీట మునిగిందని చెప్పుకోవాలి. ఇక జమ్మూలోని ఉధంపూర్లో వానలు దంచి కొడుతున్నాయి. దీంతో ఎటు చూసినా వరద విలయం కనిపిస్తోంది. ఉధంపూర్ ప్రాంతంలో పలు ఇళ్లలోకి వరద నీరు ప్రవేశించింది. జమ్మూ, కథువాలో రంజిత్ సాగర్ డ్యాం గేట్లు ఓపెన్ చేయడంతో వరద ఉప్పొంగుతోంది. అలానే భారీ వర్షాల కారణంగా ప్రయాణికుల భద్రత దృష్ట్యా పీటీకేసీ, KNDI స్టేషన్ల మధ్య BR 232 డౌన్ లైన్ తాత్కాలికంగా నిలిపేశారు. ప్రస్తుతం
ఆప్ లైన్ మాత్రమే పనిచేస్తోంది. రైళ్లు ఒక్క లైన్ మీద నడుస్తున్నాయి లేదా పీచీకే అమృత్సర్ మార్గం ద్వారా మళ్లిస్తున్నారు. ఇక జమ్మూ శ్రీనగర్ నేషనల్ హైవేపై భారీ వర్షాల కారణంగా అనేక చోట్ల కొండ చర్యలు రాళ్లు జారిపడడంతో ట్రాఫిక్ ను పూర్తిగా నిలిపేశారు. హైవే మొత్తం మీద వర్షం కొనసాగుతోంది. ఇక జమ్మూ ఏరియాలోని దోడా జిల్లాను వర్షాలు వరదలు ముంచెత్తుతున్నాయి. ఇక జమ్మూ కథువా ప్రాంతంలో సేవా రివర్ పొంగుతోంది. రాజౌరి ప్రాంతంలో కూడా సేమ్ సీన్లు కనిపిస్తున్నాయి. ఇక తావి నది కూడా అత్యంత ఉధృతంగా ప్రవహిస్తోంది. నదులు నదీ పరివాహక ప్రాంతాలు నీట మునిగడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరి ముఖ్యంగా అక్కడ నదుల్లో వస్తున్న వరదతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న అక్కడే ఉన్న జనాల్ని అక్కడి నుండి తరలించారు అధికారులు. ఎందుకంటే క్లౌడ్ బర్స్ట్ ఘటనలు పలు ప్రాంతాల్లో జమ్మూ కాశ్మీర్లో ఇప్పటి వరకు కంటిన్యూస్ గా జరుగుతూనే ఉన్నాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజల్ని ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇక నదులైతే ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి, ప్రమాదకర స్థితిలో ప్రవహిస్తున్నాయి. దీంతో ఉపనదులు కూడా ఉప్పొంగుతున్నాయి. మరోవైపు వాగులు వంకలు కూడా ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో ఏ ప్రాంతం నుండి ఏ ప్రాంతానికి వెళ్లాలన్నా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇటు రోడ్లు అంటే కాలనీలోని రోడ్లు కూడా పూర్తిగా నీట మునిగిపోవడంతో నడుచుకుంటూ వెళ్లలేని పరిస్థితి. ఇక వాహనాలైతే అసలు ముందుకు వెళ్లలేని పరిస్థితి. మరోవైపు భారీ వర్షాలు వరదలతో వైష్ణోదేవి యాత్రకు కూడా బ్రేక్ పడింది. జమ్మూలోని భగవతీ నగర్ ఏరియాలో వరద నీటిలో కార్ స్టక్ అవడంతో ప్రయాణికులు నానా ఇబ్బందులు పడ్డారు. జమ్మూ నగరం నీట మునిగింది. ప్రస్తుతం మనం జమ్మూలో సిచ్యువేషన్ చూస్తున్నాము. వరద ప్రవాహం, వరద నీటిలో కార్ పూర్తిగా స్టక్ అయిపోయింది. కార్ పూర్తిగా అప్సైడ్ డౌన్ అయ్యే సిచ్యువేషన్ ఉండగా అక్కడే ఉన్న వారంతా ఆ కారు పైకెక్కి కారుని ఆ నీటిలో ఏ టైర్ అయితే లెఫ్ట్ సైడ్ టైర్ అక్కడ ఒక చిన్నపాటి గుంతలా ఏర్పడింది. ఆ గుంత లోపలికి వెళ్ళిపోతూ ఉండగా అక్కడున్న ప్రజలందరూ అలానే కారు ఓనర్లు ఆ కార్ని బయటికి తీసే ప్రయత్నాన్ని ప్రస్తుతం టీవీ9 స్క్రీన్ మీద చూస్తున్నాం. వరద నీటిలో కారు స్టక్ అయిపోవడంతో ప్రయాణికులు నానా ఇబ్బందులు పడ్డారు. జమ్మూ నగరం మొత్తం ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఎట్టకేలకు ఆ కార్ని అయితే సేఫ్ గా బయటికి తీయగలిగారు. ఇక శ్రీనగర్ లదాఖ్ మార్గంలో జోజిలా పాస్ దగ్గర కొండ చర్యలు జారిపడ్డాయి. దీంతో శ్రీనగర్ లదాఖ్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఇక జమ్మూ ప్రాంతంలో వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు బోట్లను రంగంలోకి దించాయి సహాయక సిబ్బంది. ऐसा कर तो ये कर मैं वो मोबाइल से करके आपको बचाओ का ఇక లదాఖ్ లో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు కాన్వాయ్ లో ప్రమాదం జరిగింది. కాన్వాయ్ లోని ఒక వాహనం ద్రాస్ సెక్టార్ దగ్గర నదిలో పడిపోయింది. వాహనంలో ఉన్న ఇద్దరు భద్రతా సిబ్బంది సురక్షితంగా ఉన్నారని ఎక్స్ లో పోస్ట్ చేశారు కేంద్ర మంత్రి రిజిజు. దోడా జిల్లాలో క్లౌడ్ బర్స్ట్ కారణంగా మెరుపు వరదలొచ్చాయి. సీఎం ఒమర్ అబ్దుల్లా పరిస్థితిని సమీక్షిస్తున్నారు. విపత్తు నిర్వహణ, వేగవంతంగా పునరుద్ధరణ పనుల కోసం జిల్లా కలెక్టర్లకు అదనపు నిధులు కేటాయిస్తున్నట్లు వెల్లడిస్తూ ఆయన ట్వీట్ చేశారు. జమ్మూ కాశ్మీర్, హిమాచల్, పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో రెడ్ అలర్ట్ కొనసాగుతోంది. మెరుపు వరదలతో పాటు కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ముప్పు పొంచి ఉన్న ప్రాంతాలకు ప్రయాణం చేయొద్దంటూ సూచనలిచ్చింది.